మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. సమయంలో చదువుకున్న లేఖన భాగంలో మనము జాగ్రత్తగా విందాము. అలాగే పిల్లలను జాగ్రత్తగా పెట్టుకోండమ్మా, అల్లరి చేయకూడదు. అలాగే ఇంకొకటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే వాక్యము చెప్పేటప్పుడు నవ్వుతున్నారు. అలాగే పక్కన వారితో మాటలు పెట్టుకొని ఉంటున్నారు. పక్క వారితో మాట్లాడకండి. అలాగే వాక్యంను శ్రద్ధగా వినండి. పిల్లలను ముఖ్యంగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకనంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. అలాగే పక్కవారితో మనం మాట్లాడేటప్పుడు మనము ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు, అవునా కాదండి? ముచ్చట్లు పెట్టుకోవడానికి రాలేదు. ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి. బహుశక్తివంతమైన వాక్యము కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. అమ్మ, మీరు కుర్చీలో కూర్చోండి. మంచిది. ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని జాగ్రత్తగా చూసుకుందాము. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. చూడండి, ఇక్కడ దేవుడు భక్తుడైనటువంటి దావీదు తన మాట ద్వారా, కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఏమిటంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఎవరిని బాగు చేస్తారు? ఎవరు బాగుపడతారు? ఎవరు బాగు చేస్తారు అనేది మనం చూసినట్లయితే మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్నే అనేకులను బాగు చేయవాడు. ఆయన మాటలో మనకు నెమ్మది ఉంది, ఆయన మాటలో మనకు స్వస్థత ఉంది. అందుకే అంటాడు కదా, నీ గాయములను మాన్పువాడను నేనే, ఆ గాయములను కట్లువాడను నేనే. అలాగే గాయములు చేయవాడు కూడా ఆయనే. తెలుసా మీకు? మనకు గాయములు అవుతున్నాయన్నా, మనకు అనారోగ్యం వస్తుంది అనన్నా, మనం కష్టాల గుండా వెళుతున్నామన్నా, వాటన్నిటినీ అనుమతించేది ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకనంటే ఆయన దేవుడు, ఆయనే బాగు చేయవాడు. నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలనో నీకంటే బాగా తెలిసినవాడు ఆయన. అందుకే నువ్వు ఒకవేళ ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో నుండి దేవుడు విడిపించడానికి చాలినవాడు. అందుకే ఆయన గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. అయితే దేవుడు మనల్ని బాగు చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలి? అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా సరే పనికి వెళ్తున్నారు అని అంటే కూలి ఊరికేనే ఇస్తారమ్మా? కూలి ఎవరికి ఇయ్యరు, ఊరికనే ఎవరు ఇయ్యరు. పని చేస్తేనే కూలి ఇస్తారు. అలాగే దేవుడు నిన్ను బాగు చేయాలి అనన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనన్నా, మరి నువ్వే విధంగా ఉండాలి? నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో గడపాలి? ఒకసారి మనం చూసుకుందాం. ఈ యొక్క 7 విషయాలను నేను మీకు తెలియజేస్తాను ఇవ్వబడినటువంటి సమయంలో. ఆ 7 విషయాలను మీకు తెలియజేస్తాను. మొదటిగా చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండమ్మా. అతడు తన ముఖము గోడ త్రట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలమ్మా. ఇక్కడ చూడండి, రాజు అయినటువంటి హిజ్కియా బాగా పరిపాలిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశాన్ని, ఇజ్రాయెల్ ప్రజలను చక్కటి మార్గంలో, దేవుని బాటలో నడిపిస్తూ ఉన్నాడు. అలా నడిపిస్తున్నటువంటి రాజుకి సడన్గా మరణ వార్త వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంటే సాక్షాత్తు దేవుడే పంపించాడు. ప్రవక్త అయినటువంటి యెషయాను హిజ్కియా దగ్గరికి దేవుడే పంపించాడు. ఏమనంటే, నువ్వు మరణించబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త అయినటువంటి యెషయాను దేవుడు పంపించినప్పుడు, ఆ పంపించిన ప్రకారము ఆ మాటలను రాజుకు తెలియజేసినప్పుడు, ఆ రాజు ఏం చేసినాడంటే వెంటనే తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా
సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనిమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. నీకు సమస్య వచ్చింది, నీకు అనారోగ్యం వచ్చింది, లేకుంటే నువ్వు ఏదైనా కరువు గుండా వెళుతున్నావు, లేదా నీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందుల గుండా నువ్వు వెళుతున్నావు అని అంటే నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. నువ్వు అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు అలా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యథార్థంగా నీతిగా నువ్వు నడుచుకుంటావో, అలా నడుచుకున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు, దేవుని యొక్క గొప్ప బహుమానాలను నువ్వు చూడగలుగుతావు. ఆనాడు మరణము దేవుని దగ్గర నుండే వచ్చింది, మరణకరమైన వార్త దేవుని దగ్గర నుండే వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి ఏమి ఉపయోగపడిందండి? ఏమి ఉపయోగపడింది చెప్పాలి? ప్రార్థన ఉపయోగపడింది. ఈనాడు నీవు కూడా అంతే, నీకున్న కష్టంలో కావచ్చు, నీకున్న వ్యాధి బాధల్లో కావచ్చు, నిన్ను దేవుడు బాగు చేయాలి అని అంటే, గుండె చెదిరిన వారిని బాగు చేయాలి అని అంటే నువ్వు ప్రార్థన పరురాలిగా ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటావో, అలా ప్రార్థన జీవితం కలిగినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బాగు చేస్తాడు. అదే చేశాడు. ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేశాడో, కన్నీళ్లు విడిచి నేనెట్లు నీ సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోని అన్నాడు హిజ్కియా. తెలుసా హిజ్కియాకు ఎందుకు మరణం వచ్చిందో? ఎవరికైనా తెలుసమ్మా? హిజ్కియా రాజు, ఎందుకు దేవుని చేత మరణ వార్త వచ్చిందో తెలుసా ఎవరికైనా? తెలుసా ఎవరికైనా? కేవలము హృదయములో గర్వించినందుకు. ఎందుకు ఆ మరణకరమైన వార్త దేవుని దగ్గర నుండి వచ్చింది అని అంటే, రాజే తను రాజుగా ఉండి, ఇదిగో నేను ఇంత చక్కగా పాలన చేస్తున్నాను, ఇంత చక్కగా నేను ఇవి చేశాను అవి చేశానని హృదయంలో గర్వించినందుకు. 2వ దినవృత్తాంతంలో గ్రంథంలో మనం చూస్తాం ఈ మాట. అయితే ఆ హృదయంలో కేవలం గర్వించినందుకే ఆ రాజుకే మరణకరమైన వార్త ఎవరి దగ్గర నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మనము బాగుపడాలి అనన్నా, మనము ఆశీర్వదింపబడాలి అనన్నా, మనం ఏ విధంగా ఉండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. అలా ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మరి ఈనాడు నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థిస్తున్నావు? నీ సమస్యలను బట్టి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబాన్ని బట్టి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? గడిచిన శుక్రవారం నేను చెప్పాను, నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయమని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు. మరి ఎంతమంది ఆ వాక్యాన్ని విని మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి చేయి చూపించండి, లేదా ఒకసారి మీ హృదయంలోనే పరిశీలించుకోండి. నేను నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఎంతమంది ధైర్యంగా చెప్పుకోగలుగుతారు? అలా ప్రార్థన జీవితం లేకపోతే మనం బాగుపడలేం. ఆయన మనల్ని బాగు చేయాలి అని అంటే నీకు మొట్టమొదటి ప్రాముఖ్యమైనది ఏమిటంటే నీవు ప్రార్థన చేయాలి, ప్రార్థన పరులుగా మీరు ఉండాలి. అలా ఎప్పుడైతే ప్రార్థన పరులుగా మీరు ఉంటారో, అలా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. అదే చేశాడు. చూడండి, చదవండి, కింది వచనాలు చదవండి. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చూడండి చాలమ్మా, ఇక్కడ చూడండి, ఆ హిజ్కియా తిరిగి ప్రార్థన చేసినప్పుడు మరణకరమైనటువంటి వార్త విని వెంటనే ఆ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచినప్పుడు ఆ కన్నీళ్లను ఎవరు చూశారండి? ఎవరు చూశారండి? ఆ కన్నీళ్లను ఎవరు చూశారండి? వింటున్నారా వాక్యము? దేవుడు కన్నీళ్లను చూశాడండి. ఎక్కడ దేవుడు, ఎక్కడ మనిషి? ఆ మనిషి కార్చినటువంటి కన్నీళ్లను దేవుడు చూసినట్లయితే, మరి ఈనాడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనను, నువ్వు చేస్తున్న ప్రతి పనిని, నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో దేవుడు చూస్తాడా లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చూస్తాడా లేదమ్మా? ఆనాడు హిజ్కియా కన్నీళ్లు విడిచితేనే స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి ఉన్నాను, నేను
బాగు చేస్తానని అంటున్నాడు. మరి ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచావు? నీ సమస్యల కొరకు ఎన్నిసార్లు కన్నీరు విడిచావు? నీ సమస్యలను దేవుని సన్నిధిలో విన్నవించుకుంటూ ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేశావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే ఆనాడు హిజ్కియాకు మరణకరమైన వార్త వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వెంటనే అండి, మరలా లేటు కూడా చేయాల, వెంటనే దేవుడు జవాబిచ్చాడు. మరి ఈనాడు నువ్వు ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎలా మనం ప్రార్థన చేస్తున్నాం? నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? శుక్రవారం రోజున ఇవి శ్రమల దినాలు, మనము శుక్రవారం రోజున ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని నేను చెప్పాను, అవునా కదా? చెప్పినప్పుడు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామండి? మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? కేవలము నా కొరకు నువ్వు ఈ త్యాగాన్ని చేశావని అలా విధంగా ప్రార్థన చేయమని అంటే, అందరి కొరకు ప్రార్థన చేస్తే అది ఎలా విజ్ఞాపన ప్రార్థన అవుతుంది? అది ఎలా పశ్చాత్తాప ప్రార్థన అవుతుంది? ఒకసారి జ్ఞాపకం అంటే మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? ఆనాడు మరణకరమైన వార్త వచ్చినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు ఆలకించి వెంటనే జవాబిచ్చి, దేవుడు అంటున్నాడు, నీ కన్నీటిని నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తాను. అలా బాగుపడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలంట? చూడండి, కింది వచనాలు చదవండమ్మా. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏ బంధకాలతో అయితే నువ్వు బంధింపబడి ఉన్నావో, ఏ సమస్యల గుండా అయితే నువ్వు వెళుతున్నావో, ఆ సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అలా విడిపించాలంటే నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? అందుకే ఆనాడు హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడంటే, మరణము వార్త విన్నబడే దేవునితో అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా గడిపానో ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను ఎలా నీ సన్నిధిలో యథార్థంగా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఆ యొక్క హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టే కదా అండి దేవుని ఆ యొక్క హిజ్కియా కన్నీళ్లను చూసి వెంటనే ఆ యొక్క యెషయా ఆ రాజ ప్రకారము దాటక మునిపే పోయి హిజ్కియాకు తెలియచేయి అని యెషయాను పంపించడగా మనం చూస్తాం. మరి ఆ రీతిలో దేవుడు నిన్ను బాగు చేయాలి అనన్నా, నిన్ను విడిపించాలి అనన్నా, నీకు తోడుగా ఉండాలి అనన్నా, మరి నువ్వే విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? మనకు అందుకే జవాబులు రావట్లేదని మనం బాధపడుతుంటాం. మరి నీకు జవాబు రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు, ఎలా ప్రార్థిస్తున్నావు అనేది ముఖ్యమా కాదా అండి? అవునా కాదండి? ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. మనము ఇక్కడ ఉన్నంత వరకు పరిస్థితులుగా ఉంటే సరిపోదు, మనము ఎక్కడికి వెళ్ళినాను దేవుడు చూస్తాడు. అవునా కదండి? ఆ హిజ్కియాను దేవుని సన్నిధిలో ఎలా ఉన్నానో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాను దేవుడు చూశాడు. అలాగే మరి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రతిరోజు దేవుని మాటలను వింటున్నావు, ఆ దేవుని సన్నిధిని ఎరిగి ఉన్నావు, మరి దేవుడు నిన్ను చూస్తాడా లేదండి? ఖచ్చితంగా చూస్తాడు. మళ్ళీ అలా చూస్తున్న దేవుని ఎదుట నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? దేవుడు నిన్ను బాగు చేయాలి అనన్నా, దేవుడు నీకు తోడుగా ఉండాలి అనన్నా, దేవుడు నిన్ను విడిపించాలి అనన్నా, మరి నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం పేజ్ నెంబర్ 310. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అదంటే 2వ వచనం చదవండి. సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు ప్రచారం చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర
నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇక్కడ చూడండి, అదే అంటే ఒక చిన్న పాప, పేరైతే మెన్షన్ చేయబడలేదు కానీ చిన్న పాప, చిన్నది. అయితే ఆ చిన్నది ఎక్కడి నుండి తీసుకొని రాబడిందంటే ఇజ్రాయేలు ప్రజల్లో నుంచి బానిసగా తన తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడింది. వేరు చేయబడిన తర్వాత ఏం జరిగింది అని అంటే నాయమాను అనే సైన్యాధిపతికి కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగంను ఎవరు చూశారు? ఈ చిన్నది చూసింది. ఈ చిన్నది చూసి ఏమనుకోండాలా, బాగుందిలే, బాగైంది, నీకు అనారోగ్యం బాగా వచ్చింది, నా తల్లిదండ్రుల నుంచి నన్ను వేరు చేశావు, నన్ను బానిసగా చేశావు, ఇంత చిన్న వయసులోనే నన్ను బందీగా తీసుకుని వచ్చావు, నీకు తగిన శాస్తి జరిగిందిలే, నీకు ఇదే జరగాల అని అన్నదమ్మా ఏమన్నా? కానీ మనమేమో ఏ విధంగా ఉంటామంటే, మనకు పడని వారు ఎవరన్నా ఉన్నారంటే బాగైందిలే, వానికి అట్నే జరగాలే, వాళ్ళకి అట్నే జరగాలే, లేకుంటే ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి ఎన్నో మాటలు అంటాం, అవునా కదండి? కానీ ఆ చిన్నది చూడండి, బానిసగా కొని తీసుకొచ్చినప్పటికీ తన యజమానునికి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి ఎక్కడికి పంపిస్తే బాగుపడతాడో ఆ మార్గాన్ని తెలియజేస్తుంది. చూడండి ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆ చిన్నది ఎంత దేవుని ఎంత భయభక్తులు కలిగిందో చూడండి. మరి ఈనాడు నీకెవరన్నా ఆటంకం చేసినారన్నా, నీకెవరన్నా కీడు చేసినా కానీ, నీకెవరన్నా నిన్ను దూషించినా హింసించినా, మరి నువ్వు ఎదుటివారి పట్ల ఏ విధంగా ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేయండి. ఆనాడు ఆ చిన్నది తనను బానిసగా తీసుకుని వచ్చినప్పటికీ, తన తల్లిదండ్రుల నుంచి వేరు చేసినప్పటికీ, తన జనము కాని జనంలో పెట్టినప్పటికీ, బానిసగా ఇంటి పనులన్నీ చేపిస్తున్నప్పటికీ తన యజమానుడు బాగుపడాలని దేవుని దగ్గరికి, దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి పంపిస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి ఈనాడు మనం ఏ విధంగా ఉంటున్నాం? మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? పగ తీర్చుకున్నట నీ పని కాదు, అది నా పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునా? అవునా కదండి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఆనాడు చిన్నది వచ్చింది, కానీ బానిసగా తీసుకొని వచ్చినప్పటికీ తను కష్టం అనుభవిస్తున్నాను, బాధ అనుభవిస్తున్నాను, నన్ను బానిస పిల్లగా తీసుకొని వచ్చాడు, ఈయనకి ఇట్నే జరిగిందిలే, మంచిదైందిలే అని చెప్పి అనుకోలే. తన యజమానుడు బాగుపడాలని కోరుకున్నది. మరి ఈనాడు నీవే విధంగా ఉంటున్నావు? కీడుకు ప్రతి కీడు చేసేవాడిగా ఉంటున్నావా, లేకుంటే దేవుని ప్రేమను వ్యక్తపరిచేవాడిగా ఉంటున్నావా? అందుకే అన్నాడు కదా, శిలువలో ఒక మాట అన్నాడు, గుర్తుందా అమ్మా? ఏం మాట చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. మరి అదే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము మన ఎదుటి వారి వల్ల ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న ఇరుకు ఇబ్బంది వచ్చినా, లేకుంటే ఎవరన్నా మనల్ని తిట్టినా, దూషించినా, లేకుంటే ఎవరన్నా మన మీద అబద్ధపు మాటలు చెప్పినా, లేకుంటే ఎవరితో మనకు పడకపోతే మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఒకసారి చూడండి. అందుకే దేవుని సన్నిధిలో ఆ చిన్న పాప ఏమంటుందంటే, ఆ చిన్నది నా యజమానుడు బాగుపడాలి. ఒకవేళ నన్ను నా తల్లిదండ్రుల నుంచి వేరు చేసినప్పటికీ, నా జనుల నుంచి నన్ను తీసుకుని వచ్చినప్పటికీ పర్వాలే, నేను ఈ బానిస బతుకుతాను, కానీ నా యజమానుడు బాగుండాలని నయమానును ఆ కుష్ఠరోగము ఎక్కడికి వెళ్తే వదులుతుందని, ఎక్కడికి వెళ్తే బాగుపడతాడని మార్గాన్ని చెప్పినటువంటి చిన్నదాన్ని మనం చూస్తున్నాం. అదే అంటున్నాడు చూడండి, ఇదిగో అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయను. ఎవరు బాగు చేస్తారంటే దేవుడు బాగు చేస్తాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసేదను, వారి గాయములను కట్టేదనని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు. ఎవరు బాగు చేస్తారంటే నిన్ను దేవుడే బాగు చేస్తాడు. ఎవరు విడిపిస్తాడంటే దేవుడే నిన్ను విడిపిస్తాడు. మరి విడిపించిన దేవుని దగ్గరికి, బాగు చేసినటువంటి దేవుని దగ్గరికి మరి నువ్వు ఏ రీతిలో వస్తున్నావు దేవుని సన్నిధిలో? అందుకే నా ఏలినవాడు ఉండవాలనని నేను కోరుచున్నాను అన్నది. మరి మనం ఎన్నో కోరికలు కోరుతాం, గొంతమ కోరికలు అన్నీ కోరుతాం, అవునా కదండి? ఎన్నెన్నో కోరుతాం.
నాకు అది, నాకు ఇది, అది ఇది అని ఎన్నో కోరికలు కోరుతాం. మరి నిజమైన కోరిక ఏ విధంగా ఉంది? దేవుని పట్ల నీ కోరిక ఏ విధంగా ఉంది? నా ఏలినవాడు అంటే తన యజమానుడు బానిసగా తెచ్చినప్పటికీ, తన తల్లిదండ్రుల నుంచి వేరు చేసి తీసుకొచ్చినప్పటికీ నా యజమానుడు బాగుండాలి అంటే నా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని చిన్నది ఆశించిందండి. మరి మన ఆశ ఏ విధంగా ఉంది తెలుసా? దేవుని వాక్యం ఒక మాట ఉంది తెలుసా? ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. అలాగే ఇంకొక మాట ఉంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను. మరి నీవేం కోరుకుంటున్నావు దేవుని సన్నిధిలో? ఎదుటివారి కీడును కోరుకుంటున్నావా? ఎదుటివారి మేలును కోరుకుంటున్నావా? లేకుంటే ఎదుటివారికి ఏదైనా జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను పదే పదే చెప్తాను చూడండి, జీవన మరణములు మీ నాలుక వశంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే దూషిస్తారో అలా దూషించినప్పుడు మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే జీవ మరణం రెండు. ఆనాడు యాకోబు మృతి చెందే సమయంలో తన కుమారులను 12 మందిని పిలుచుకున్నాడు. 12 మందిని పిలుచుకొని ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలు ఇప్పటికీ మనం చూస్తున్నాం. అలాగే యోసేపు అదేవిధంగా ఆశీర్వదించాడు. అలాగే అబ్రహాము అదేవిధంగా, ఇస్సాకు అదేవిధంగా ఆశీర్వదించాడు. మరి నీ నోటి వెంట ఏ మాటలు వస్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకనంటే మనము ఎప్పటికైనా సరే మన నోటి వెంట దీవెన వచనాలే రావాలి, కానీ శాప వచనాలు కానీ దూషణ వచనాలు కానీ రాకూడదు. ఎందుకనంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఎంతో చక్కగా స్తుతిస్తాం, అవునా? ఎంతో చక్కని పాటలు పాడతాం, ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతాం, ఎంతో చక్కగా దేవుని సన్నిధిని దేవుని మహిమపరుస్తాం. అదే నోటితో ఎదుటివారిని దూషించినప్పుడు కానీ, ఎదుటివారిని నిందించినప్పుడు కానీ, లేదా ఎదుటివారే వద్దు చెడ్డ మాటలు పలికినప్పుడు కానీ ఎలా మనము దేవుని మహిమపరచగలిగిన వారం అవుతాం? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆనాడు చిన్నది కోరుకున్నది, తనను బానిసగా తీసుకుపోయినప్పటికీ తన యజమానుడు ఎందుకంటే బాగుపడాలని కోరుకునే ప్రవక్త దగ్గరికి పంపించాలని ఆశపడింది. మరి ఈనాడు అదే యజమానుని దగ్గరికి వచ్చావు, అదే దేవుని దగ్గరికి వచ్చావు. ఆ దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీవు బాగుపడాలని ఆశ ఉన్నట్లయితే చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఎవరి నోటి వెంట దూషణ మాటలు కానీ చెడ్డ మాటలు కానీ అస్సలు రాకూడదు. అవి ఎప్పుడైతే నీ నోటి నుంచి వస్తాయో నువ్వు ఆశీర్వాదాలను ఖచ్చితంగా చూడలేవు, 100% అది. ఎందుకంటే నీ ఆశీర్వాదాలను దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు అడిగిన వాటన్నిటినీ దేవుడు ఇస్తాడు. కానీ నీ మాట వలన అవి పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఒక భక్తుడు సెలవిచ్చాడు, ఏమన్నానంటే, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. విని నీకు ఎందుకు జవాబు రాకుంటుందంటే నువ్వు మాట్లాడుతున్న మాట వలనే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. ఆ విధంగా మనం ఉండకూడదు. ఎందుకనంటే దేవుని వాక్యం ఉంది కదా, సరసోక్తులనైనను చెడ్డ మాటలైనను పలుకువారు నాశనం పాలవుతారని దేవుని వాక్యం ఉంది కదా, ఉందా లేదా అండి? శరీరేచ్ఛలలో మనం ఈ మాటలను చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఈ మాటలను చూస్తాం. చూడండి ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చాలమ్మా. అయితే ఇక్కడ చూడండి, దేవుని మాట ఏమంటుందంటే, అసూయపడువారు కూడా దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేరు.
అబద్ధపు మాటలు మాట్లాడేవారు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఇంత చిన్నవే ఆ విధంగా ఉంటే, అందుకే అక్కడితో ఆగకుండా మొదలగునవి అని చెప్పినాడు. మొదలగునవి అంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం కోరుకుంటున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా కోరుకోవాలి. ఎందుకనంటే నువ్వు బాగుపడాలి అనన్నా, నువ్వు దేవుని యొక్క మేలులు చూడాలి అనన్నా, నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నిందారహితంగా నీవు ఉండాలి. అందుకే అబ్రహామును జ్ఞాపకం ఉందా? అబ్రహాము 17వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమని అన్నాడు. అంతకుముందు ఏం చేశాడో తెలుసా అబ్రహాము? తెలుసా అమ్మా? పిల్లలు పుట్టట్లేదని శారా హాగర్ను తీసుకుని వచ్చి అబ్రహాం చేతికి ఇచ్చింది. అందుకే నా సన్నిధిలో నిందారహితుడవై ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఏ విధంగా ఉండాలంటే, మన కోరికను సిద్ధింప చేయాలన్నా, మన ఆలోచనలు ప్రతి ఒక్కటి సఫలము కావాలి అని అన్నా, మనం ఏ విధంగా కోరుకోవాలంటే దేవుని సన్నిధిలో ఉండే విధంగా మనం కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే మనం బాగుపడతాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మనము బాగుపడతాం. అలా బాగుపడాలి అని అంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన పరులుగా ఉండాలి. రెండోది, దేవుని సన్నిధిలో నీకు అవసరమైనవే నువ్వు కోరుకోవాలి. మూడోదిగా మనం చూద్దాము రండి. కీర్తనలు 107వ కీర్తన, 107వ కీర్తన త్వరగా చూసుకుందాం. 107వ కీర్తన 20వ వచనం చూడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించాను. మూడోదిగా మనం ఏమని చూస్తున్నామంటే ప్రతిరోజు మనము వాక్యాన్ని వినాలి, అలాగే వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే శ్రద్ధగా విని వాటిని గైకొంటామో, అలా గైకొన్నప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఎలా బాగు చేస్తాడు అంటే తన వాక్కును పంపి బాగు చేస్తున్నాడు. అదే మనం చూస్తున్నాం. ఆయన తన వాక్కును పంపి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనము. యెహోవా అతనికి ప్రత్యక్షితమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. 15వ అధ్యాయం చూడండి అమ్మా. అదే అధ్యాయం 15వ 1వ వచనం. 15వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమంది వచ్చి, చాలమ్మ, ఈ వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్రహాము దగ్గరికి వచ్చింది. ఈనాడు వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా? అందరు చెప్పాలి. ఈనాడు వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది? మీ దగ్గరికి వచ్చింది. అలా మీ దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యము మిమ్మల్ని బాగు చేస్తుంది, ఆ వాక్యము మిమ్మల్ని స్వస్థతపరుస్తుంది, ఆ వాక్యము మిమ్మల్ని విడిపిస్తుంది. మరి అలాంటి విడుదల కావాలేనన్నా, అలాంటి బాగు నీకు కావాలేనన్నా, నీవు వాక్యాన్ని ఎలా వింటున్నావు, ఎలా శ్రద్ధగా వింటున్నావు? అందుకే వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మరి అదే వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా వింటున్నావు? మంచి నేలలో పడినటువంటి విత్తనముల వల్లే నువ్వు ఫలిస్తున్నావా ఆ వాక్యాన్ని విని? లేకుంటే ముండ్ల తొప్పలు, గడ్డి నేల మీద, రాళ్ల తుప్పల మీద పడినట్టుగా ఆ యొక్క మొలచని విత్తనముల వల్లే నీ హృదయంలో విత్తబడిన వాక్యము ఆ యొక్క వేరు లేకుండా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ వాక్యము ప్రకారమే నువ్వు జీవించగలగాలి. ఆ వాక్యము నీ హృదయంలో నాటుకోవాలి. అందుకే దావీదు అంటాడు, ఫస్ట్ కీర్తన 1వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది చూడండి. కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దానిని ధ్యానించేవారు. నువ్వు వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు, ఉదయము రాత్రి ఖచ్చితంగా ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, చదవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కడ ముచ్చట్లు పెడితే అక్కడ ఉంటాం.
పనికి మాలిన ముచ్చట్లన్నీ మాట్లాడుతుంటాం, కానీ దేవుని గురించి ఒక మాట మాట్లాడం. నిజంగా చాలా నేను చూస్తున్నాను కదా, ఎక్కడెక్కడనో గుంపులు గుంపులుగా కూర్చుంటారు. కూర్చొని ఏమన్నా ఒకటన్నా పనికొచ్చే మాట మాట్లాడతారంటే ఒక్కటే మాట్లాడారు. అవునా కదా అండి? వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటారు, కానీ మనకు వచ్చిన ఆశీర్వాదాన్ని మనం దేవునికి దేవుని నామాన్ని మహిమపరచలేం వాళ్ళ ఎదుట. ఇప్పుడు సంఘంగా కూర్చున్నారు, అందుకే అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండకానన్నాడు దేవుడు. మరి మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మనం ఏమి మాట్లాడుతున్నాం? మనం ఏమి తెలియజేస్తున్నాం? ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే నువ్వు ఏ మాట మాట్లాడినను అది దేవుని నామము మహిమపరచగలిగినదే ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే హిజ్కియా, అయ్యా యథార్థ హృదయముతో నేను ఎట్లు నీ సన్నిధిలో నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోని అన్నాడు. మరి ఈనాడు ఆయన సన్నిధికి వచ్చినటువంటి మన హృదయం ఏ విధంగా ఉంటుంది? యథార్థంగా ఉంటుందా, లేకుంటే యథార్థంగా లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నాలుగవదిగా మనం చూసినట్లయితే చూడండి, హోషేయ గ్రంథము 747 పేజ్ నెంబర్ 747. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. మనం ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. అలా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, అలా దేవుని సన్నిధికి వచ్చినటువంటి నిన్ను బాగు చేయవాడు ఆయనే, నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. అందుకే ఆయన మనలను చీల్చివేసాను అనే ఒక మాట ఉంది చూడండి. ఆడ ఎందుకు చీల్చివేశాడండి? ఎందుకు చీల్చివేసినాడు అంటారు? ఒక మాట చెప్పండి. దేవుని సన్నిధికి రానందుకు, దేవుని సన్నిధిలో భయభక్తులు లేకుండా ఉన్నందుకు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విననందుకు, దేవుని మాట యందు లక్ష్య పెట్టనందుకే ఆయన ఇజ్రాయెల్ ప్రజలను చీల్చివేశాడు. ఎలా చీల్చివేశాడో తెలుసా? జర్మనీ దేశంలో హిట్లరు దాదాపు 1,00,000 మందికి పైగా ఒకటే రోజు ఇజ్రాయెల్ యూదులను ఊచకోత కోసి పాడేసినాడు. ఒక్కటే రోజే కొన్ని లక్షల మందిని. ఆ విధంగా చీల్చివేయడానికి కారణం ఏమిటంటే వారు దేవుని ఎదుట ఆ విధంగా నడుచుకున్నారు కాబట్టి. దేవుని లక్ష్య పెట్టలేదు. మోసే కనపడకపోయేసరికి దూడను చేసుకున్నారు. న్యాయాధిపతి లేకపోతే పాపము చేయడం, చెప్పేవారు లేకపోతే పాపము చేయబడడం. ఇలా చేయడం వల్ల దేవునికి విసుగు పుట్టి దేవుడు అనేకులకు వారిని అప్పగించినట్టుగా మనం చూస్తాం. అందుకే హోషేయ అంటున్నాడు, ఏమనంటున్నాడు? యెహోవా యొద్దకు మరలుదము రండి అని పిలుస్తున్నాడు. మరి ఈనాడు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు, దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. నీకు స్వస్థత కావాలన్నా, నీకు ఆరోగ్యము కావాలన్నా, నీవు బాగుపడాలన్నా దేవుని సన్నిధికి రావాలి. అలా నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థతపరుస్తాడు. అందుకే అంటున్నాడు ఏమనంటే ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థతపరచును. అందుకే గాయములు చేయువాడు ఆయనే, ఆ గాయములను మాన్పువాడు ఆయనే, చీల్చివేసేవాడు ఆయనే, మరలా స్వస్థతపరచువాడు ఆయనే. మరి అట్టి దేవుని సన్నిధిలోకి మనం ఏ విధంగా వస్తున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం ప్రార్థన పరులుగా ఉండాలి. రెండోదిగా మనము ప్రతిదినము దేవుని సన్నిధిలో గడిపే వారిగా మనం ఉండాలి. మూడోదిగా ఆయన వాక్యంను చదవాలి. అలాగే నాలుగోదిగా ఆయన యొద్దకు రావాలి. అందుకే అన్నాడు కదా, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని దేవుడు సెలవిచ్చాడు. మరి నువ్వు దేవుని యొద్దకు వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఏమి కోరుకుంటున్నావు, ఏమి ఆశపడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చింది, మనం ఎందుకు వచ్చాం? ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలను పొందుకోవడానికి. అవునా కదండి? అందుకే కదా ఇంత శ్రద్ధగా, ఇంత ఓపికతో మనం దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం. ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఎన్నో పనులు లేవా?
ఎన్నో పనులు ఉన్నాయి. వాటన్నిటిని ఇడిచిపెట్టి దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే దేవుడిచ్చు దీవెనలు, దేవుడిచ్చు ఆశీర్వాదాలను పొందుకోవడానికి. అవునా కదా? మరి అలాంటి ఆశీర్వాదాలను, అలాంటి దీవెనలను నువ్వు పొందుకోవడానికి నువ్వు వచ్చావు. మరి నీ ప్రవర్తన దేవుని ఎదుట ఏ విధంగా ఉంది? అందుకే ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఏ విధంగా ఉంది? ఒక్కొక్కరికి కాదు, అందరికి కలిపి కాదు, వాని క్రియల చొప్పున నువ్వేవైతే చేస్తావో వాటిని బట్టి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధపడి ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యం ద్వారా జీవిస్తున్నావా? అలా జీవించినప్పుడు నీకు మేలు కలుగుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అలా కాదని ఏ నోటితో అయితే మనం స్తుతిస్తున్నామో అదే నోటితో చెడ్డ మాటలు పలికిన, సరసోక్తులు ఆడిన, అసూయ పడిన, మద్దతలు పడిన మనము అస్సలు బాగుపడం. దేవుడు చీల్చివేస్తాడు. ఎందుకంటే మనము దేవుని నమ్మిన వారం, దేవుని ప్రజలము కనుక మనకే గుర్తుపెట్టుకోండి, మనకే ఎక్కువ శ్రమలు ఉంటాయి, మనకే ఎక్కువ శిక్షలు ఉంటాయి. శ్రమలు మనకే ఎక్కువ ఉంటాయి, శిక్షలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొంచెం శ్రమ పెట్టిన వెంటనే మనం దేవుణ్ణి దూషించవచ్చు, లేదా ఎదుటి వ్యక్తులను దూషించవచ్చు. చివరిగా మనం చూసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం. చివరిగా మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నిన్ను గూర్చి దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. అమ్మా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. నిన్ను గూర్చి దేవుడు నిన్ను చూస్తున్నాడు. అలాగే దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ ప్రార్థనను వింటున్నాడు. అలా విన్నటువంటి దేవుడు నిన్ను చూసి ఏమనగలగాలంటే నీ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకోవాలి. అన్నాడు శతాధిపతి వచ్చాడు. శతాధిపతి వచ్చి, అయ్యా నా దాసునికి పక్షవాతంతో బాధపడుతున్నాడు, నువ్వు కేవలం మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడని అడిగినాడు. అలా అడిగినప్పుడు సరే నేను వస్తాను పదా అని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. నేను వస్తాను పదా అని చెప్పినప్పుడు ఆ శతాధిపతి ఏమన్నాడంటే, అయ్యా నా కింద కూడా పని మనుషులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరిని రమ్మంటే వస్తారు, నేను అధికారం కలిగిన వాడనే. అయినప్పటికీ నీవు నా ఎద్దకు వచ్చుటకు నేను ఏమాత్రం యోగ్యుని కాదు, ఏమాత్రం పాత్రుని కాదు, నువ్వు కేవలం మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడు. అదే మాట చెప్పాడండి. పైన వచనాలు చదవండి మీరు. అలా చెప్పినప్పుడు యేసుక్రీస్తు తన విశ్వాసాన్ని గొప్పగా పొగిడాడండి. మరి ఈనాడు నీ విశ్వాసమును గురించి, దేవుని యందు నీకు కలిగినటువంటి విశ్వాసమును గురించి మరి దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? ఉన్నావులే విశ్వాసం, ఈ చర్చిలో ఉన్నంతసేపు ఒక రకంగా ఉంటావు, చర్చి దాటిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటావు అనే రీతిలో దేవుడు అనుకుంటున్నాడా? ఒకసారి ఆలోచించుకుందాం. విన్నటువంటి మాటలను నువ్వు బాగుపడాలి అని అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు? ఎందుకంటే నిజమండి, ఇప్పుడు మనము లోకానుసారంగానే తీసుకుందాం. పొద్దునుండి సాయంత్రం వరకు, లేదా శుక్రవారం రోజున 5 గంటలకు వెళ్ళి 12 గంటల వరకు కష్టం చేశారు వాళ్ళు. కష్టం చేసినందుకే వారికి ఫలం వచ్చింది, అంటే కూలీ డబ్బులు వచ్చాయి. అలాగే దేవుని సన్నిధిలో నీవు బాగుపడాలి అంటే దేవుని యందు నువ్వు ప్రార్థనా పరురాలిగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఇవి నీ జీవితంలో లేకపోతే నువ్వు ఖచ్చితంగా, నేను చెప్తున్నా, బాగుపడలేవు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని నమ్మిన పిల్లలకు ఎక్కువ శ్రమలు ఉంటాయి, ఎక్కువ శోధనలు ఉంటాయి, ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తే శరీరధారిగా ఉన్న దినాల్లో ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు. అవునా కదండి? ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం రండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ
తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన కుమారుడే, దేవుని యొక్క కుమారుడే, ఆయన సాక్షాత్తు దేవుడే అయినప్పటికీ శరీరధారిగా ఉన్నటువంటి దినములలో మహారోదనతో మహా కన్నీళ్లతో తన్ను మరణం నుండి తప్పించడానికి విజ్ఞాపనలు యాచనలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనకు ఉచితమైనటువంటి రక్షణను దేవుడిచ్చాడు, అవునా కదా? మనము ఉచితంగా పొందుకున్నాం. ఏ కష్టంలో కూడా మనం వెళ్ళకుండా దేవుని అంగీకరించాం. మరి అంగీకరించినటువంటి నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనము ఒకసారి చెక్ చేసుకుందాం. మన విశ్వాసం ఏ విధంగా ఉంది, మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా గడుపుతున్నాం, బయట దేవుని పిల్లలుగా ఏ విధంగా ఉంటున్నాం అనేది ఒకసారి మనల్ని మనం చూసుకుందాం. ఎందుకంటే మనము రాకడకు బహు సమీపంలో ఉన్నాం, రాకడకు బహు దగ్గరలో ఉన్నాం. అలాంటి దగ్గరగా జీవిస్తున్నటువంటి మనము దేవుని యందు ఇంకా భయభక్తులు కలిగి ఉండాలి. ఎలా అంటే ఆ నరకము నుండి తప్పించు దేవుని దగ్గర ప్రార్థనలను విజ్ఞాపనలను యాచనలను చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆ విధంగా ప్రార్థిస్తే మరి మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం, మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ప్రార్థన ద్వారా తప్ప మరి ఏ ద్వారా నువ్వు రక్షణ పొందుకోలేవు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చాలా మొదలే 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే ప్రభు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడిన వారు. మరి ఈనాడు నువ్వు రక్షణ కావాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, దేవుని సన్నిధిలో గడుపుతున్నావా లేదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా లేదా, దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా జీవిస్తున్నావా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము వట్టివారముగా వచ్చాము, ఆశీర్వాదాలను పొందుకొని బాగుపడే మనం వెళ్ళాలి, అవునా కదండి? బాగుపడకుండా మనం వెళ్ళిపోతే మనం వచ్చే ప్రయోజనం ఉండదు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నాం, మనం బాగు కోసమే వచ్చాము. కనుక బాగు చేసినటువంటి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనము సంఘంగా ప్రార్థించాలి. అలాగే దేవుని సన్నిధిలో నిందారహితులుగా మనం దీవించాలి. అలాగే దేవుని వాక్యానికి లోబడాలి. అటు రీతిలో లోబడిన వారికి, అటు రీతిలో ప్రార్థించిన వారిని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.